మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, సూర్య భగవానుడు మకర రాశిలోకి మకర సంక్రమణం అంటారు. జనవరి 14వ తేదీన ఉదయం 8:59 57 నుంచి 59 మధ్యలో మారుతున్నాడు. ఒక నెల రోజుల పాటు మకర రాశిలోనే ఉంటాడు. మనకి సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమను 3 పండుగలు ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతిని పెద్దల పండగ అంటారు. పెద్ద పండగ అంటుంటారు కానీ పెద్ద పండగ కాదు, పెద్దల పండగ. ఈ రవి యొక్క గ్రహస్థితి మారడం మూలంగా 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాసుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ లగ్నాలకి మరి రవి శుభుడైతే ఒక రకమైన ఫలితము, పాపైతే ఒక రకమైన ఫలితం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ విషయాల పట్ల జాగ్రత్త, ఏ పరిహార మార్గం చేసుకోవాలి, మరియు అదేవిధంగా మరి లగ్నము, నక్షత్రము ఏమీ తెలియని వారు పర్టికులర్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రవి యొక్క సంచారం కాస్త వేడి, హీట్ రిలేటెడ్ ఇష్యూస్ని ఇస్తూ ఉంటుంది. అష్టమాధిపతి ఎప్పుడైతే రాశిలోకి వచ్చి కూర్చున్నాడో ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఇది 2 రకాలుగా ఒక మంచిని చేస్తుంది, ఒక జాగ్రత్తని తీసుకోవాలి. ఏమిటా మంచి అంటే, ఎప్పటి నుంచో ప్రాపర్టీస్ కొనలేకపోతున్నానో, నచ్చట్లేదనో, లేకపోతే ఏదో ఒక కారణం చేత చూడండి ఒక్కోసారి కొని మళ్ళీ అమ్మేశాననో కొంతమంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఇది సరైన సమయం. తల్లిగారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, తగ్గుతుందో లేదో అని కొంత టెన్షన్ పడేటువంటి వారికి ఖచ్చితంగా అటువంటి ఏవైనా సమస్యలు ఉన్నా క్లియర్ అవుతుంది. మూడో విషయం, మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి, టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైనా విద్యలు నేర్చుకోవడానికి కానీ, రీసెర్చ్ చేయడానికి కానీ ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ విద్యపరంగా పేరు రావడం, కొంతమంది చూడండి ఒక విద్యపరంగా ఒక మెడల్స్ సంపాదించుకుంటున్నారు, అటువంటివి కూడా ఇస్తుంది. కాకపోతే అష్టమాధిపతి ఎప్పుడైనా లగ్నంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇక్కడ జాగ్రత్త పడవలసింది ఏమిటంటే, తొందరపాటులో ఉద్యోగాలు మానేస్తుంటారు. ఇది పనికిరాదు. తొందరపాటులో కొన్ని పనులు జరుగుతుంటాయి. తొందరపాటు పరంగా ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతోపాటు ఈ మకరం వారికి ప్రత్యేకంగా ఈ లగ్నంలో ఎప్పుడైతే రవి యొక్క సంచారం జరుగుతుందో ఇక్కడ కొంతమందికి వేడి చేయడం వల్ల, లేకపోతే కాన్స్టిపేషన్స్ అంటూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం మోకాల నొప్పులు, మోకాలకు సంబంధించిన ఇబ్బంది ఉండే వాళ్ళు కూడా కొంత జాగ్రత్త పడాలి. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన లలితా అమ్మవారి యొక్క నామం చేయండి. ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది రాకుండా ఉండడానికి ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే నామస్మరణ చేయండి. గోవుకి తీపి పదార్థాలు తినిపించండి, బెల్లం తినిపించండి. అదేవిధంగా గోధుమ రవ్వ కూడా లగ్నంలో రవి సంచారం జరుగుతుంది తినిపించినందుకు కొంత హైయర్ అఫీషియల్స్తోని గవర్నమెంట్ వాళ్ళతో ఇబ్బంది రాకుండా ఉంటుంది. సూర్యుడి యొక్క సంక్రమణం మకరంలో జరుగుతుంది కాబట్టి దీన్ని మనం మకర సంక్రమణము అంటున్నాం. అదే కుంభంలో అయితే కుంభ సంక్రమణము, మేషం అయితే మేషము, లేదా మీనం అయితే మీనము, ఇలా చెప్తూ ఉంటాం. అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమణం చాలా గొప్పది. ఎందుకు? ఆత్మకారకుడైనటువంటి సూర్య భగవానుడు మనకి కర్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. దీనివల్ల దీన్ని పెద్దల పండగ అన్నారని మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ పెద్దల పండగ రోజు మనం చేయవలసింది ఏమిటంటే, ఇంట్లో మనం పండగ వాతావరణంలో ప్రత్యేకంగా మన పెద్దలు ఎవరైతే ఉంటారో, తాతలు, ముత్తాతలు, ఒకవేళ తండ్రి గారు గతించినట్లయితే తండ్రి గారికి, లేదా తల్లిగారి స్వర్గస్థులైతే శివాక్యం చెందినట్లయితే వారికని, ఎవరైతే గతించిన వాళ్ళు ఉంటారో సింపుల్గా చెప్పాలంటే వారందరికీ కూడా వారి పేరు మీద తర్పణాలు వదలడము, వారి పేరు మీద స్వయం పాకం ఇవ్వడము, వారి పేరు మీద బట్టల్ని పెడతారు. అంటే వాళ్ళకి చెందుతుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు.
దీంతో పాటు ఈ స్వయం పాకం ఇచ్చేటువంటి క్రమంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఎప్పుడు అంటే జీవితాంతం వేధించే ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యకి ఈ స్వయం పాకంతో పాటు సంబంధించినటువంటి పదార్థం దానం కనుక ఇచ్చినట్లయితే ఆ సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది. అదేంటో చెప్తాను ఇప్పుడు నేను మీకు. ఉదాహరణకి కొంతమందికి చూడండి, చేసేటువంటి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు రాకుండా, ప్రమోషన్స్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు ఖచ్చితంగా నువ్వులు, వీలైతే గోధుమలు అయితే ఇంకా అల్టిమేట్, గోధుమలు దానంగా ఇవ్వాలి. లేదండి కొంచెం ఉద్యోగం కోసం కూడా నాకు కొంత ఇబ్బంది ఉంది అని అనుకున్నవారు నువ్వులు గోధుమలు కలిపిస్తే చాలా మంచిది. స్వయం పాకం ఇచ్చే రోజు చెప్తున్నాను నేను మీకు. ఇది ప్రతి అమావాస్యకి చేయొచ్చు మీరు, లేదా ప్రతిసారి ఈ సంక్రమణం జరిగేటప్పుడు చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనకి క్యాలెండర్లో కనుక చూసుకున్నా మనకి యాప్స్లో కూడా దొరుకుతుంది. ఎప్పుడు మారుతున్నాడు సూర్యభగవానుడు అంటే అందులో చూపించేస్తుంది, నెట్లో కూడా దొరుకుతుంది మనకి ఈ ఇన్ఫర్మేషన్. ఈసారి మాత్రం మనకి 14 జనవరి ఉదయం 8:57 నుంచి 59 మధ్యలో మారుతున్నాడు ఆయన. ఇక కొంతమందికి మానసిక స్ట్రెస్ ఉంటుంది జీవితాంతం, ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా స్ట్రెస్ అయిపోతూనే ఉంటారు. అటువంటి వారు చక్కగా గోశాలకు వెళ్ళి గోవులకి బియ్యం పిండి తినిపించడము. ఇందాక నేను చెప్పినట్టుగా గోధుమల ప్లేస్లో గోధుమ రవ్వ కూడా గోవుకు తినిపించవచ్చు, ఇది ప్రమోషన్స్కి. అలాగే మానసిక స్ట్రెస్ ఎక్కువ పడుతున్నా కాస్త మీరు బియ్యము దానంగా కనుక ఇచ్చినట్లయితే స్వయం పాకంతో పాటు అద్భుతంగా ఉంటుంది. మరికొంతమందికి ప్రతిదీ గొడవలు అవుతుంటాయండి. అది భూ వివాదాలు కావచ్చు, అన్నదమ్ముల మధ్యన గొడవలు కావచ్చు, భార్యాభర్తలతో గొడవలు కావచ్చు, ఎక్కువ అవుతున్నాయంటే మీరు అప్పుడు చేయవలసింది, మీరు కందులు అంటారు, కందులు 1 కేజీ-1/2, కందిపప్పు వేరు కందులు వేరు, 3 కందులు 1 కేజీ-1/2 తీసుకుని ఎరుపు రంగు వస్త్రంతో సహా మీరు స్వయం పాకం ఇచ్చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ యొక్క గొడవలకు సంబంధించిన దోషం అనేటువంటిది పోతుంది. అదేవిధంగా పెసలు, ఇది దేనికి ఇవ్వాలి అంటే మీకు వ్యాపార అభివృద్ధి అవ్వటం లేదండి, ప్రతిదీ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి. మిస్కమ్యూనికేషన్స్కి లలితా సహస్రనామాల్లో ఒక గొప్ప నామం ఉంటుంది, ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ మిస్కమ్యూనికేషన్స్ అనేవి క్లియర్ అవుతాయి. అలాగే పెసలు దానంగా ఇవ్వడం, వీలైతే గోవుకి గోధుమ రవ్వని తినిపించడం. మరియు కొంతమందికి గురుబలం లేదు, ఇప్పుడు ఏ పని చేద్దామని ఇప్పుడు గురుబలం లేదండి, గురువు సరైనటువంటి స్థానంలో లేడు అందుకే ఎదగలేకపోతున్నాడు అంటుంటారు. అది నిజమే, గురువు కనుక సరిగ్గా లేనట్లయితే జన్మజాతకంలో గురు బలం ఉన్నప్పుడు ఉండే జాతకం వేరుగా ఉంటుంది, గురువు సరిగ్గా లేనప్పుడు ఆ జాతకాలు వేరుగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే గురువు ప్రత్యేకంగా వారికి జన్మజాతకంలో పాడైనందుకు ఈ స్వయం పాకంతో పాటు శనగలు ఎరుపు పసుపు రంగు వస్త్రము దానంగా ఇచ్చినట్లయితే స్వయం పాకంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీంతోపాటు గోవుకి అరటికాయలు కూడా తినిపించండి. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు, అలాంటప్పుడు ఉలవలు ప్లస్ బొబ్బర్లు 2 కలిపి ఇవ్వాలి స్వయం పాకంలో. గోవుకి కాస్త తీపి చపాతీలు పెడితే ఈ శుక్ర సంబంధించిన బొబ్బర్లు ఇవ్వడం వల్ల ముఖ్యంగా కేవలం వివాహం ఒకటే కాకుండా ఫైనాన్షియల్ క్రైసిస్, ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం ధనం కోసం, ఖచ్చితంగా స్వయం పాకంలో మీరు బొబ్బర్లు ఇచ్చినట్లయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. డబ్బులు రావాల్సింది కానీ ఆగిపోయింది అనుకునేవారు ఉలవలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి. అదేవిధంగా భయాలు ఉంటాయి కొంతమందికి, లేకపోతే ఏదో బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి జరిగాయి అనేటువంటి ఒక భయం ఉంటుంది. ఇటువంటివి కూడా మన పూర్వీకుల్ని మన పెద్దల్ని కనుక తలుచుకున్నట్లయితే అటువంటి వాటిని కూడా వాళ్ళు పంపించగలుగుతారు బయటికి, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని పట్టుకొని ఇబ్బంది పెడుతున్నట్లయితే, ఎందుకంటే వాళ్ళకున్న శక్తి అటువంటిది. కాబట్టి మీరు బొబ్బర్లు ఎలా అయితే ధనయోగం కోసం ఇవ్వమని చెప్పాను, అదేవిధంగా ఇటువంటి భయాలు, ఊహలు, అపోహలు, ఏదో తెలియని ఒక భయం వేస్తుంది అనుకునేటువంటి వారు ముఖ్యంగా మినుములు దానంగా ఇవ్వాలి పెద్దలకి. అలాగే కొన్నిసార్లు జాబ్ సంబంధించిన సమస్యలు ఉండేటువంటి వారు తెల్ల నువ్వులు దానంగా ఇవ్వడము. మరియు ప్రతిదీ ఆటంకం జరుగుతుంది నా లైఫ్లో, అసలు ఏమి చేద్దామన్నా నాకు ముందుకు కలిసి రావట్లేదు అని అనుకునేటువంటి వారు ఉలవలు దానంగా ఇవ్వడము, గోవుకి గ్రాసం తినిపించడం, ఇవి చేస్తూ ఉండాలి. అయితే దీంతోపాటు మీ జన్మజాతకంలో అసలు మీరు ఏ సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకి సంబంధించిన గ్రహం ఏమిటి, ఆ అధిపతి ఎలా ఉన్నాడు అనేదాన్ని స్పష్టంగా చూసుకొని మీరు అడుగు ముందుకు వేసినట్లయితే ఖచ్చితంగా మీకు సమస్య అనేటువంటిది క్లియర్ అవ్వడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.